ఫిల్మీ ఫోకస్. తమిళ సినిమా పరిశ్రమలో సూర్య ఒక సూపర్ స్టార్ మాత్రమే కాదు, ఒక ఐకాన్. ఆయన ప్రతి సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని, కొత్త ఎమోషన్ను ఇచ్చింది. ఇప్పుడు ఆయన కరుప్పుతో సూర్య మళ్ళీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో రానున్న ఈ చిత్రం మే 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సూర్య అభిమానుల్లో గూస్ బంప్స్ సృష్టించి భారీ అంచనాలను పెంచేసింది. వీరభద్రుడు కేవలం ఒక యాక్షన్ డ్రామా కాదు, ఇది ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్. సూర్య శరవణన్ అనే లాయర్ పాత్రలో నటిస్తాడు. ఆయనకు కరుప్పస్వామి అవతారం దిగి వస్తుంది. సామాన్యులపై జరిగే అన్యాయాలు, కార్పొరేట్ రాజకీయ దుర్మార్గాలను ఎదుర్కొని న్యాయం చేసే సూపర్ హ్యూమన్ హీరోగా సూర్య మారుతాడు. ఈ కాన్సెప్ట్ సూర్య ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్లా ఉంది. ఎందుకంటే సూర్య ఎప్పుడూ సామాజిక సమస్యలను తన సినిమాల్లో ఎత్తి చూపించేవాడు. సింఘం సిరీస్, సెవెంత్ సెన్స్, జై భీమ్ వంటి చిత్రాల్లో ఆయన సామాజిక బాధ్యతాభావం కనిపించింది. ఇక్కడ దేవత అవతారంతో ఆ బాధ్యత మరింత శక్తివంతంగా మారుతుంది. గత కొన్ని సినిమాల్లో కొంత వైవిధ్యం చూపిన సూర్య ఇప్పుడు మళ్ళీ వింటేజ్ మాస్ హీరో అవతారంలోకి వచ్చాడు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ సూర్య బ్యాక్ ఇన్ ప్రైమ్ ఫామ్ అని చెప్పుకుంటున్నారు. ట్రైలర్ సూర్య ఫ్యాన్స్ ను ఉన్మాదంలో ముంచేసింది. యాక్షన్ సీక్వెన్స్లు, భారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ డెప్త్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. సూర్య రఫ్ లుక్, దేవత అవతారంలోని ఆకర్షణీయమైన ఎక్స్ప్రెషన్స్, ఫైట్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్కు లాక్కెళ్తాయని స్పష్టం చేస్తున్నాయి. సాయి అభ్యంకర్ మ్యూజిక్ ట్రైలర్ ను మరింత ఎలివేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా సాగుతున్నాయి. తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్యకు ఉన్న క్రేజ్ ఈ సినిమాతో మరోసారి పూర్తిగా కనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతోంది కాబట్టి తెలుగు ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు వస్తారని అంచనాలున్నాయి. లాయర్ గా సూర్య ఎమోషనల్ రోల్, దేవత అవతారంలో మాస్ యాక్షన్, డ్యూయల్ రోల్ సూర్య నటన ప్రతిభను రెట్టింపు చేస్తోంది. ఆర్జే బాలాజీ చెప్పినట్లు సెకండ్ హాఫ్ లో ప్రతి 15 నిమిషాలకు ఒక హై మూమెంట్ ఉంటుంది. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ను అద్భుతంగా మారుస్తుంది. ఆర్జే బాలాజీ కామెడీ, సామాజిక అంశాలతో ప్రసిద్ధి చెందిన దర్శకుడు. ఇతను సూర్యతో కలిసి ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు. సూర్య ఫ్యాన్స్ కు ఇష్టమైన అంశాలన్నీ ఈ సినిమాలో బ్యాలెన్స్ గా ఉంటాయి. ఆర్జే బాలాజీ స్వయంగా సినిమాలో నటించడం కూడా ఆసక్తికరంగా మారింది. ఆయన డైరెక్షన్ లో సూర్య ఇంతకు ముందు కన్నా ఎక్కువ ఎనర్జీతో నటించాడు. సినిమా స్టోరీ లైన్ సామాన్యుల బాధలను, న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుంది. కానీ దానిని బోరింగ్ డ్రామాగా కాకుండా ఫ్యాంటసీ ఎలిమెంట్ తో మిక్స్ చేశారు. సూర్య, త్రిష దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటించడం ఫ్యాన్స్ కు బోనస్. త్రిష పాత్ర కీలకమైనది. ఆమె ఎమోషనల్ సపోర్ట్ గా కథలో ముఖ్యమైన ట్విస్ట్లతో భాగమవుతుంది. త్రిష గ్లామర్, నటనా ప్రతిభ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది. యోగి బాబు, స్వసిక, ఇంద్రాన్స్, నటి సుబ్రహ్మణ్యం, ఎస్ శివద, సుప్రీత్ రెడ్డి వంటి నటులు బలమైన సపోర్ట్ ఇవ్వనున్నారు. సినిమాటోగ్రఫీ జీకే విష్ణు చేతుల మీదుగా ఉండడం వల్ల విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. సాయి అభ్యంకర్ మ్యూజిక్, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ సినిమా స్కేల్ ను ఖచ్చితంగా పెంచనున్నాయి. వీరభద్రుడు థియేటర్లలో మాస్ ఎంటర్టైన్మెంట్ గా నిలవనుంది. ఈ సినిమా సూర్య కెరీర్ లో మంచి మాస్ హిట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఆయన ఫ్యాన్ బేస్ కొత్త తరం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకొనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సూర్య, కార్తీ ఇతరుల మధ్య ఉన్న బాండింగ్ కూడా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. సూర్య ఎప్పుడూ కూడా కొత్త పాత్రలు, కొత్త థీమ్స్ తో ప్రయోగాలు చేస్తాడు. వీరభద్రుడు కూడా ఆయన మరో సక్సెస్ స్టోరీ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో సూర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. వీరభద్రుడు టైటిల్ స్థానికంగా బాగా కనెక్ట్ అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ తో భారీ స్క్రీన్ కౌంట్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్ గా ఉంటుందని అంచనాలున్నాయి. థియేటర్లో ఫస్ట్ డే, ఫస్ట్ షోలు హౌస్ఫుల్ అవ్వడం ఖాయం. వీరభద్రుడు సూర్య ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, మొత్తం సినిమా ప్రేమికులకు గ్రాండ్ గిఫ్ట్. ట్రైలర్ అంచనాలను ఆకాశానికి చేర్చేసింది. మరి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.